నమస్తే అండి. నా పేరు శ్రీకృష్ణ. 52 ఇయర్స్ ఏజ్ అండ్ 5'7" అండి నా ఎత్తు. బరువు ఇప్పుడైతే 81 కేజీ. ఇవాళ మార్నింగే చూసుకున్నాను. అంటే రోజు చూస్తాను. స్టార్ట్ చేసినప్పుడు 97. ఫిబ్రవరి 26వ తారీఖు స్టార్ట్ చేశాను ఈ సాధన కార్యక్రమం. ఇప్పుడు వెయిట్ కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా నా గోల్ వచ్చేసి 75. ఇటు మొత్తం ఎంత తగ్గినట్టండి? ఎంత తగ్గారు ఓవరాల్ గా? ఇప్పటి వరకు 15-16 మధ్యలో అసలేట్ అవుతా ఉంటాము. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంతే. మొన్న మా ప్రైమరీ కేర్ దగ్గరికి వెళ్ళాను. స్టిల్ ఐ హావ్ టు గో త్రూ ద బ్లడ్ టెస్ట్ అన్ని రాశారు. బట్ అది రెగ్యులర్, అంటే ఇయర్లీ చెకప్ ఉంటుందండి ఇక్కడ. సో దానికి చేస్తున్నారు. సో చాలా తగ్గావు, విల్ పవర్ ఉంది, అలాగే కంటిన్యూ చెయ్యి అన్నాడు. కదే ఇంకో 5 కేజీల దాకా నా గోల్ అన్నమాట. ఎవ్రీ మంత్ గోల్ పెట్టుకుంటాను. మాధవి గారు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. ఆవిడకి చాలాసార్లు కాల్ చేస్తూ ఉంటాను, ఆవిడ చేస్తూ ఉంటారు. పాపం అన్ని చెప్తా ఉంటారు. అండ్ బిగ్గెస్ట్ వీడియోస్ టు మా వైఫ్ కూడా. తను ఇంక ఇద్దరే ఉంటాం, మా పిల్లలు ఇద్దరు కాలేజీకి వెళ్ళిపోయారు. సో ఇద్దరం ఉంటాం కాబట్టి తనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఇద్దరం ఒకటే తింటా ఉంటాం. సో నాకు అక్కడ చాలా ఫిచ్చింగ్ ఉంటుంది అన్నమాట. అందుకే దీన్ని ఎవరు పరిచయం చేశారండి? సో నాకు పరిచయం చేసిన వాళ్ళు కనగల కృష్ణారావు గారు. మీరు ఆయన ఏలూరు మా మావయ్య గారు. మీరు ఆయన టెస్టిమోనీ వినుంటారు. ఆయన డయాబెటీస్ మెడిసిన్ ఎట్లా ఆపేశారా అని చెప్పేసి. ఆయన డయాబెటీస్ కంట్రోల్ అయిపోయిందని వినుంటారు మీరు టెస్టిమోనీ. ఆయన పరిచయం చేశారు. సో నేను ఫిబ్రవరి ఎండ్లో స్టార్ట్ చేశాను సాధన చేయడం. సో ఏంటండి, ఎందుకు మీరు సాధన స్టార్ట్ చేశారు? ఏమండి, సాధన ఎందుకు స్టార్ట్ చేశారు మీరు చేయవలసి? సో ద మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ వేసుకుంటాను. ఓకే, థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంటాను. ఆ 2, మిగిలినవి మల్టీవైటమిన్స్ అవి వేసుకుంటాను. అలోపతి మెడిసిన్స్ వచ్చేసి ఈ 2. నాకు వెయిట్ గెయిన్ బాగా ఎక్కువ ఉంది. చాలా మీకు ఒక పిక్చర్ షేర్ చేశాను, కావాలంటే మీరు షేర్ చేయొచ్చండి. సో నేను బాగా ఓవర్ వెయిట్ ఉన్నాను ఎప్పటి నుంచో. అంటే ఎవరు చూసినా నేను చాలా సన్నగా ఉండేవాడిని. అంటే గాలి వస్తే పడిపోయేటట్టున్నాను కాలేజీలో. ఆ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ చూసి కూడా రీసెంట్ గా 1.5 year బ్యాక్ మ్యారేజ్కి వెళ్తే వాళ్ళందరూ ఏంట్రా ఇలా అయిపోయావు అన్నారు. సో ఇంక ఏదో ఒకటి చేయాలని ఉంది కానీ బట్ స్టిగ్మా, చెయ్యాలి చేద్దాంలే అనే ఆ టైప్ లో ఉంటాం అన్నమాట. సో ఇంకా మా మామయ్య గారు చేస్తున్నారు. ఆయన టెస్టిమోనీ చూసిన ఆ రోజే కాల్ చేశాను నేను. సో నేను చేసిన తర్వాత నాకు ఫస్ట్ మంతే రిజల్ట్స్ కనపడ్డాయి కాబట్టి ఇంకా మోటివేషన్ తోటి ముందుకెళ్ళిపోయి అలా చేస్తా ఉన్నాను. నేను క్లాసులు అటెండ్ అవుతాను. మీరు చెప్పేది చాలా నాకు నార్మల్, అంటే మన జీవన విధానం ఇది, కాకపోతే మధ్యలో మారిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. నా వెయిట్ మాత్రం మానిటర్ చేసుకుంటూ ఉంటాను. మీరు స్టార్టింగ్ ఎప్పుడు మీ బరువు ఎంత అన్నారండి? 97 కేజీలు అండి. 97 కేజీలు. ఇప్పుడు 81 ఉన్నాను. సో ఆ మధ్యలో ఏంటంటే కొంచెం పిల్లలు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అంటే అంత స్ట్రిక్ట్ గా అంటే రాత్రిపూట తిన్నాం. ఇంకా రాత్రిపూట భోజనం మానేసి మీ ఫ్రూట్స్ డైట్ లోనే ఉన్నాము. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తాను. ఫస్ట్ ఫ్రైడే అనుకున్నాము, తర్వాత థర్స్డేకి మార్చాను. సో సెకండ్ డే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మొన్న హాఫ్ డే చేశాను. మాధవి గారు కొన్ని టిప్స్ చెప్పారు సెకండ్ డే కంటిన్యూ చేయడానికి. సెకండ్ డే కంటిన్యూ చేస్తే మీరు 48 hours ఏంటది ఎఫ్ఓకి బ్రెయిన్ ఆటోఫాగ్ స్టార్ట్ అవుద్ది అన్నారు. సో దానికోసం ప్రయత్నిస్తున్నాను. 52 hours చేయాలని చెప్పేసి. సో అది నా నెక్స్ట్ గోల్ ఏంటంటే ఇంకో 5 కేజీలన్నా ఆ 2 days ఫాస్టింగ్. ఆ 2
నేను కృష్ణ గారు, దానివల్ల మీరు మీరు యుఎస్ లో ఉండి ఈ సాధన గురించి తెలుసుకుని చేసినప్పుడు మామూలుగా ఇండియాలో చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారండి. అవి మానేయాలా, అవి మానేయాలా, అవి తినకూడదా, ఇవి తినకూడదు అంటేకి నా పొడుగు ఇంత పొడుగు లిస్ట్ ఉంటుంది, వద్దు వద్దు అన్నది. మరి అలాంటిది మరి మీరు యుఎస్ లో ఉండి మొట్టమొదట చాలా మానేయమంటాం, దానికి మీరే ఇబ్బంది పడ్డారు? ఆ! నేను మందంతా కొంచెం ఫ్రై బ్యాచ్ అండి. నాది కొంచెం మా ఆవిడ కంటే కూడా నాది నేను చెప్తా ఉంటాను. కొంచెం చిరుతిండి ఎక్కువ తినే అలవాటు. ఆ, నేను అది కంట్రోల్ చేసుకోవాల్సొచ్చింది. ఆ, ఆహ్, అంటే ఇంకా కంప్లెయింట్ చేసే స్టేజ్ దాటిపోయాను. అంటే నాకు ఇది కొంచెం ఫ్యాటీ లివర్ ఇది కూడా ఉందన్నమాట. ఇండియాలోనే నేను ఉమ్, యాక్చువల్‌గా 5 ఇయర్స్ ఇండియాలో ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉమ్, వెనక్కొచ్చాను. రిలొకేట్ అయ్యాను మళ్ళీ. ఉమ్. ఆహ్, ఇక్కడికి ఎప్పుడో వచ్చానండి. వెన్ ఐ వాస్ ఓకే. 26. సో, ఇండియాలో ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఫ్యాటీ లివర్ ఉందండి, బరువు తగ్గాలని చెప్పారు. బట్ నేను కడిచాను పెట్టాను. ఇక్కడికొచ్చి మీరు క్లాసులేంటంటే ఒకరోజు ఏదో చెప్పారు స్టేజెస్ అని. అమ్మో! అని చెప్పేసి వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళిపోయి ఇంక అప్పటి నుంచి కొంచెం కొంచెం స్ట్రిక్ట్‌గానే చేసుకున్నాను. ఉమ్. ఇప్పుడు తగ్గిపోయింది మొన్న పోయినప్పుడు ఏం లేదని చెప్పారు. ఏం లేదంటే ఇంక వాళ్ళు స్కానింగ్ అవి చేయాలి. బట్ నువ్వు చాలా వెయిట్ తగ్గావు గదా! అదే దాని సూత్రం అని చెప్పారు. నాకు సింప్టమ్స్ ఏం లేవు గానీ బట్ ఐ వాంటెడ్ టు గెట్ కంట్రోల్డ్ అన్నట్టు. సో, మరి మొదట్లో మీరేం భయపడలేదండి సాధన చేయడానికి అండి? నాకు భయం అనిపించలేదండి. కాపోతే అదే చెప్పానుగా నేను చిరుతిండి బాగా తినేవాడిని. అవని ఇవని. నేను వర్క్ ఉమ్, ఫ్రమ్ హోమ్ చేస్తాను. పక్కనే కిచెన్ ఉంటది. ఉమ్, సో, అది మీరు నాకేంటంటే మెయిన్ మీ క్లాస్‌లు అటెండ్ అవ్వడం వల్ల చాలా అంటే నాకు చాలా లబ్ధి పొందాను. అంటే ప్రతిసారి ఏదైనా తినాలన్నప్పుడు కూడా ఏదో ఒక పాయింట్ గుర్తొస్తదన్నమాట. ఆ 5 అవర్స్ ఉమ్, మెయింటైన్ చేయటం గ్యాప్. అది దట్ అదేందో చాలా కరెక్ట్ అనిపించింది. మీరు చెప్పిన సైకిల్ ఎలా వర్క్ అవుద్ది బాడీలో అని చెప్పేసి. ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి మనం క్లాస్ పీకుతాం కదా! మన దగ్గరికి రారు. ఉమ్, సో, అది అంటే నాకు ఆ ప్రాబ్లమ్ ఏం రాలేదండి. సోషల్ ప్రెషర్ అనేది ఐ డోంట్ నో మేబీ ఎక్కువ నేను పెద్ద బయటికెళ్ళను. పార్టీలు వాటికి అంత పెద్ద ఎళ్ళేది కాదు. అంటే వెళ్ళినా గానీ ఇంకా ఆహ్, ఏదో చెప్పేస్తాంలేండి. ఉమ్. స స్టమక్ సో సహకరించదు. మరి సాధనలో మొట్టమొదటి మీరు ఇబ్బంది పడ్డాయి ఏంటండి? ఎందుకంటే ఎవరికి కాయగూరలు, జ్యూసులు ఇవన్నీ అందులోని మీకు యూఎస్‌లో మరీ టఫ్. ఆహ్, మొదట్లో ఏమైనా ఇబ్బంది పడ్డారండి చేయడంలోని? ఆహ్, ఇబ్బందంటే ఇంకా ఇదిగో కొంచెం చప్పగుంటాయి గదండీ! సొరకాయ ఇప్పటికి మేము ఆ 6నే వాడతా ఉంటాను నేను. మీరు హ్మ్. ఫస్ట్ ఇచ్చిన 6 లిస్ట్‌లోనే మెజారిటీ ఉంటాను. హ్మ్. పైన ఏ 1, 2 వాడతా ఉంటారు. ఇంకా పొటాటో అయితే స్టార్ట్ గూడా చేయలేదు. హ్మ్. నిన్ననే ఏసినట్టున్నా. సో, హ్మ్. కొంచెం చప్పగా ఉంటది గదా! ఫస్ట్‌లో అయితే ఇబ్బంది. దొండకాయ కూర ఒకటి ఇవన్నీ ప్లెయిన్‌గా తింటాం. పప్పులు గూడా లేకుండా చేసుకోమన్నారు ఫస్ట్ మంత్. హ్మ్. అవి కొంచెం చప్పగా ఉన్నాయండి. కొంచెం ఫోర్స్ చేసేవాడిని. అంటే అంత హ్మ్. కూర 2 చపాతీల్లో తినటం అనేది నాకెప్పుడు లేదు. అంత కాన్సెప్ట్ అంటే చాలా మందికుండదు. ఏదో కొంచెం హ్మ్. కూర పెట్టి మేము చాలా తిన్నాం అనుకుంటారు. హ్మ్. అది ఫస్ట్ అది కొంచెం చప్పదనం అది అలవాటు పడేసి తర్వాత నేనే ఇంక మాకు ఆటోమేటిక్‌గా ఉప్పు తక్కువ అలవాటయిపోయింది. అది జస్ట్ 2, 3 వీక్స్ మనది కాదనుకుంటే తర్వాత అలవాటవుద్దనే ఉద్దేశ్యం ఉండేది నాకు. అంటే ఒక 10 డేస్ ఇంచుమించు 15 డేస్‌లో మీరు నార్మల్ స్థితికొచ్చిన దాని ఆ సమస్య అధిగమించారు మీరు. అవునండి. సమస్య అధిగమించాను. ఇంకోటేంటంటే నాకు ఇంట్లో గూడా మేమిద్దరం ఉండేవాళ్ళం. సో, హ్మ్. ఇంకా ఆహ్, వేరే వాళ్ళకి వేరే జేయాలని అట్లని ఇట్లాంటియేమి లేదు. బట్ ఉన్నా గాని ఎవరన్నా వచ్చినా గాని కొంచెం ఫస్ట్ స్ట్రిక్ట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను నేను. ఎవరు హ్మ్. ఎన్నిచ్చినా వాళ్ళకి నేను తినాలని 15 డేస్‌లో అంటే ఫ నిర్ణయించుకున్నాను. ఏదైనా తినాలనిపించినా గాని అది నాకు తినాలనిపించింది వేరే వాళ్ళకిచ్చి అంటే వేరే వాళ్ళకంటే మా ఆవిడ ఎలాగో తినదు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకిచ్చి కావాలంటే వాళ్ళకి తినమనేవాడిని అంతే. ఆహ్, సో, అలా కంట్రోల్ చేశాను. ఇంక షుగర్ అయితే కంప్లీట్‌గా ఆపేసామండి. ఏదన్నా హ్మ్. కావాలంటే బెల్లం ముక్క ఏసుకొని తింటాం. ఆ! మా అమ్మతో కూడా మానిపిచ్చేసాను షుగరు. ఆమె కూడా ఇంక బెల్లం వాడేస్తుంది. మా అమ్మగారొచ్చారు.
10 days బ్యాక్ మా చెల్లెల ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు సో మొత్తానికి ఎంత కూర తింటారు పర్ డేకి అండి మీరు? కౌంట్ ప్రకారం తింటానండి. హాఫ్ కేజీ, పావు కేజీ పర్ మీల్, హాఫ్ ఉమ్, కేజీ 2 times. ఉమ్, ఫస్ట్ పొద్దున్నేనేమో ఈ జొన్న పిండి వాటికి ఓట్స్ వేసిన దోశ అట్లాంటి. మధ్యాహ్నం ఇంకో 2 చపాతీలు, అంత టైం ఉండదు కాబట్టి, టైం ఉండదని కాదు, ఇంక 2 చపాతీలు తింటాము, కూర తినేస్తాం. సో ఆ రోజుకి అయిపోతుంది. సరిపోతుందండి ఫుడ్ అండి? నాకు సరిపోతుందండి. నాకు ఆకలే అనిపించదు. ఆకలి అనిపిస్తే వాటర్ తాగేస్తాను. మీరు చెప్పిన ప్రకారం వాటర్ తాగేస్తాను. సో ఇంచుమించు మీరు ఎన్ని ఉపవాసాలు చేశారండి? ఆల్మోస్ట్ ఫిబ్రవరి 26 అంటే నెలకి 4 వేసుకోండి. దాదాపు 12 అన్నా చేసిన, మధ్యలో 2-3 మానేసినాయి కానీ 12 దాకా చేసి ఉంటానండి. ఉపవాసం ఎక్స్పీరియన్స్ ఏంటండి? అప్పుడు ఫస్ట్ లో కొంచెం, అంటే ఫస్ట్ వీక్ ఎవ్రీ అవర్ తాగమని చెప్పారు జ్యూస్లు. ఎవ్రీ అవర్ తాగేవాళ్ళం. అలాగలాగా తాగుతూ వస్తున్నాము. చివరిలో ఇప్పుడు వచ్చేసి జస్ట్ మార్నింగ్ జ్యూస్ తాగుతాను, ఈవినింగ్ ఏమన్నా తాగనిపిస్తే నిమ్మకాయల నీళ్లు తాగుతాను అన్నమాట. మధ్యలో పెద్ద ఏమి తాగట్లేదు. మధ్యలో కావాలంటే ఇంకొక జ్యూస్ ఏమన్నా తాగుతాను. ఎవ్రీ అవర్ తాగటం ఆపాను. వాటర్ తాగుతున్నాను. ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, అంటే 2 వారాలు అట్లా 3 వారాలు కొంచెం, ఎప్పుడు చేయలేదు కదా, ఆకలేస్తా ఉంటది. మధ్యాహ్నానికి ఉండలేమో అనిపిస్తుంది, కొంచెం టెంప్ట్ అవుతాము. బట్ క్లాస్ గుర్తొస్తుంది. ఇంకా ఏదో ఒకటి గుర్తు రావాలి కదండి. గుర్తుతోటి ఓవరాల్ గా ఫాస్టింగ్ పై మీకు కామెంట్ ఏంటండి? ఫాస్టింగ్ కొంచెం ఏ కామెంట్, దానికి కూడా రెస్ట్ ఇస్తే బానే ఉంటుంది అనిపించింది స్టమక్ కి. బట్ ఒకటండి, ఫాస్టింగ్ వల్ల అయితే నా వెయిట్ లో బాగా, అంటే డిఫరెన్స్ అయితే వస్తుంది ఫాస్టింగ్ చేసిన వల్ల. అంటే ఇంకొకటి, బాడీ కూడా నాకు, నా ఫోటోలో చూస్తున్నారు కదా మీరు, లెఫ్ట్ లో ఉన్నప్పుడు కొంచెం గట్టిగా పరిగెత్తాలన్నా, గట్టిగా వాక్ చేయాలన్నా, పరిగెత్తడం అంటే మా అబ్బాయి పరిగెత్తినట్టు కాదు, కనీసం బస్ క్యాచ్ చేయాలని పరిగెత్తాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉంది. ఆ టైప్ లో పరిగెత్తడం, అంటే బస్సులో ఎక్కలేండి. ఇప్పుడు ప్రాబ్లం లేదు, చాలా లైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు పరిగెడుతుంది. చాలా లైట్ వెయిట్ అయిపోయాను నేను. నా వెయిట్ కి తగ్గ, హైట్ కి తగ్గ వెయిట్ వచ్చేస్తే గుడ్. బట్ ఈ ప్రాసెస్ లో ఏమైందంటే డిసిప్లిన్ ఒకటి అలవాటు అయిందండి. ఆ డిసిప్లిన్ అనేది మనకి అది అట్లా కంటిన్యూ అయిపోతే లైఫ్ స్టైల్ చేంజ్ అంటే అదేనేమో అనిపించింది నాకు. ఏందో డిసిప్లిన్ అంటే అది ఇది అనుకున్నాను, కానీ మనం చేస్తుంటే అదే డిసిప్లిన్. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే అదేనేమో అనిపించింది. సో ఆ డిసిప్లిన్ వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ గుడ్. నౌ ఐ నో హౌ టు మెయింటైన్ ఆల్సో. ఈ 4 నెలల్లో మధ్యలో ఒక నెల పెద్ద తగ్గలేదు, కాకపోతే మెయింటైన్ చేసాం. 5 కేజీలు తగ్గాల్సిన చోట 2 కేజీలు తగ్గాము. కాకపోతే మెయింటైన్ అయింది కదా, పైకి వెళ్లకుండా. అంటే ఏ పడితే తినేయలేదు, సేమ్ డిసిప్లిన్ కి స్టిక్ అయి ఉన్నాను. కాకపోతే మీరు అసలు దోశలు ఇడ్లీలు మానేశాను, మినప్పిండి దోశలు అవి. ఇంకా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో ఇడ్లీ చేస్తే 4 తినే చోట 2 తిని సరే నీళ్లు తాగి కూర వేసుకొని తింటాం. అలా తినేయకుండా అలాగే మెయింటైన్, అంటే దీని గురించి మనం సంపాదించుకుంది తినకుండా ముఖం అలా అనే ఉద్దేశం కాదండి. జస్ట్ నాకు కావాల్సిన సర్కమ్స్టెన్స్, నాకు కావాల్సినట్టు నేను, అలా అని మందులు వేసుకొని అలా బాధపడే కంటే ఇది బెటర్ కదా. సో మరి సాధారణంగా ఇండియాతో పోలిస్తే యుఎస్ లో చాలా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫుడ్ కి ఫేమస్ యుఎస్ అంటారు. మరి అవన్నీ వదిలేసి దొండకాయలు బెండకాయలు అంటే మరి చాలా బిగ్ టాస్క్ కదండి. మరి ఏంటి దానిపై మీ కామెంట్? అదే జోకులు వేస్తారులేండి. అన్నయ్య దగ్గరికి వెళ్తే సొరకాయ తింటే అన్ని తగ్గిపోతాయి అంటారు. ఇక్కడే ఉంటారు. సో
ఉంటాయి కరెక్టే. బట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి కదండి. ఇంకా అలాగే అలాగే చేసుకోవటమే. ఆ స్టేజ్ అంటే ఏదైనా దాటిపోయాను. మిస్ అంటే ఏదైనా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందండి? ఇదే హ్యాపీగా అనిపిస్తుందా? మిస్సా అంటే ఒకటండి. ఇంకొకటి నేను మరీ మిస్ అవుతున్నాన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు బజ్జీలు అనిపించింది అనుకో, ఇక్కడ ఎలాగూ తక్కువే ఇస్తారు. 4 హ్మ్. ఇస్తారు. ఆ 4లో ఒకటి తినేసి మిగిలిన అందరం కలిపి షేర్ చేసుకోవడం. అదొకటి అలవాటైంది. డిసిప్లిన్ అంటే ఇంతకుముందు ఇప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి, ఫ్రైడ్ రైస్ అని చెప్తే ఇక్కడ చాలా అమౌంట్ పెద్దగొస్తది. ఇక్కడ కూడా వస్తదిలెండి. పెద్దగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇద్దరం షేర్ చేసేసుకొని అంతటితో ఆపేస్తాం. ప్లస్ ఆ ఏజ్ మూలాన మెటబాలిజం కూడా తగ్గుద్ది కదండీ కొంచెం. సో హ్మ్. హ్మ్. ఆకలేసిన అంటే తినగలను ప్లేట్ మామూలుగా ఇందులో రాకముందు లాగిచ్చేవాడిని ప్లేట్ హ్మ్. ఇచ్చేస్తే. ఇప్పుడు తగ్గిచ్చేసి చూసుకొని తింటామేనండి. పోర్షన్స్ చూసుకొని తింటాం. ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ అవర్ బాడీ. ఓవర్ తొక్కేయటం కంటే అది సరిపోద్ది అనిపిస్తుంది. సో, శ్రద్ధగా క్లాసులు విన్నవాళ్ళలో మీరొకరు. ఏంటండి మీ క్లాసులపై మీ కామెంట్? అంటే నేను కొంచెం అంటే కొన్ని లైఫ్‌లో చూశాను గదా! ఏదో ఒకటి మనకి స్టిక్కింగ్ పాయింట్ లేకపోతే కష్టం అని ఒకటి ఉంటదండి. నంబర్ 1 హ్మ్. నాలెడ్జ్ ఈజ్ మీరు రీసెర్చ్ చేసి మాకు చెప్తారు. ఓకే. తెలుగులో అర్థమయ్యేలాగా చెప్తారు మళ్ళీ తెలుగు అర్థమయ్యే వాళ్ళకి. హ్మ్. ప్లస్ మీరు మోడర్న్ సైన్స్‌ని తీసుకొని మనకి అర్థమయ్యేలాగా చెప్తారు. మనం ఎళ్లి కూర్చొని రీసెర్చ్ చేయాలంటే మళ్ళీ అదంతా అవ్వదు కదా! అవ్వని పని. హ్మ్. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు హ్మ్. చేస్తాం ఇంక మేము. చేయం గదా! హ్మ్. సో, హ్మ్. అదొకటి. ప్లస్ ఏంటంటే ఆ క్లాస్ అనేది నేను ఇంతకుముందు కూడా ఒక రోజు ఇచ్చినప్పుడు చెప్పాను. ఆ క్లాస్ అనేది స్టిక్కింగ్ అంటే మనం చెయ్యడానికి దోహదపడతది. మీరు చెప్పే విధానాలు గుర్తొస్తాయి ఎప్పుడో ఒకసారి. రోజు వింటుంటే హ్మ్. ఆహ్, రోజు వినాలి కూడా. హ్మ్. వింటే ఏంటంటే ఒకసారి కాకపోతే ఒకసారన్నా గుర్తొస్తాయి. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ ఎవరో చెప్పారు. రోజు కొన్ని హ్మ్. విషయాలు ఎందుకు చేయాలంటే, కోకో కోలా వచ్చేసి దాదాపు ఎన్నోళ్ళు 70, 80, 100 ఏళ్ల నుంచి ఉంది. ఇంకా వాడు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాడు. అందరికీ తెలుసు కోకో కోలా తాగొచ్చని. అంటే హ్మ్. డ్రింక్ తాగాలంటే కోకో కోలా ఉంది మార్కెట్‌లో అని అందరికి తెలుసు. కానీ వాడు యాడ్ ఇస్తాడు. ఎందుకంటే మన మైండ్‌లో నుంచి తొలగించకుండా ఉండటానికి అలా కదా! అలాగే మీ సో క్లాస్ కూడా రోజు అటెండ్ అవ్వాలని నా ఉద్దేశం. ఆహ్, హ్మ్. సో నాకైతే మీరు చెప్పే విషయాలు అసలు లోపల ఇంటర్నల్ ఎలా మెకానిజం ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మామూలు భాషలో చెప్తారు. నాకు అది ఓకే అనిపిస్తది. అలాగే అవుతది. నేను రియల్ వరల్డ్ దానికి పోల్చుకుంటే అలాగే అవుద్ది హ్మ్. గదా! అని జెప్పేసి మనం ఆ కంపారిజన్ తోటి మనం స్టిక్ అవుతాము అనిపిస్తది. క్లాసు వినడం వల్ల ఒకప్పుడు మీరు మంచివనుకుని, క్లాస్ వినడం వల్ల చెడ్డవన్నా ఇది మంచిది కాదు. ఇప్పటి వరకు మనం మంచిగా అనుకున్నాం. క్లాస్‌లో ఈయనేమో తప్పన్నారు. అది నిజమే అనుకునేయి ఏమైనా ఉన్నాయండి? ఆహ్, అంటే ఒకప్పుడు అన్ క్లాస్ వినే వరకు మీరేమో చాలా మంచిని అభిప్రాయం ఉండొచ్చు. క్లాస్ అవునవును. విన్నాక ఇది అంటే మంచిది కాదని మేము చెప్తా హ్మ్. ఆ! సీ ఇప్పుడు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ జెప్తా. ఇప్పుడు ఆ! ఇడ్లీలు మంచియని మనకందరికి పరిపాటి. ఇడ్లీలు ఆ! మంచిది కాదని నేను చెప్పట్లేదు. ఆ! ఆహ్, ఎవరికి ఏది వర్కౌట్ అవుద్దో తెలీదు గదా! మీరు బేస్ హ్మ్. లైన్ సెట్ చేస్తారు. నాకైతే ఇడ్లీ, దోసలు కొంచెం అది తింటే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి లావుతాను అనిపిస్తది. హ్మ్. అలా ఒక్కోటి తెలుస్తది. అది అది ఫుడ్ విషయంలో. ఆహ్, వెజిటబుల్స్ తినొచ్చు అని అన్నారు. వెజిటబుల్స్ ఏంటి మనం సాలడ్ అవి రా వెజిటబుల్స్ తినొచ్చు అన్నారు. మీరు మొన్న ఒక రోజు హ్మ్. బాగా కుక్ చేసుకుందైతే మన మెకానిజంకి మంచిది అని చెప్పారు. హ్మ్. అప్పటి నుంచి సగం కుక్ చేసినవి ఉంటే ఫ్రైడ్ రైస్‌లకి వాటికి మొత్తం కుక్ చేయాలంట రామప్రసాద్ గారు చెప్పారు అని చెప్తాను. హ్మ్. సో, అలాగా కొన్ని విషయాలు యూనో మనం మంచియి అనుకుంటాం మనం తెలియకుండా. మనం ఇంటర్నెట్‌లో చూసో, మనం మనం మన నాలెడ్జ్ వరకో హ్మ్. మంచిది అనుకుంటాము. బట్ మీరు క్లాసులు చెప్పేది వింటా ఉంటే కొన్ని
అలా అనిపిస్తాయండి. నేను పర్టికులర్‌గా అంటే నేను రాసుకోలేదు. బట్ తర్వాత మీరు క్లాస్‌లో విన్నాక ఆశ్చర్యం అనిపించినయి ఏమన్నా? అవునా అనిపించింది, ఆశ్చర్యం అనిపించినయి ఏమన్నా ఉన్నాయండి? బాగా గుర్తున్నవి. ఎందుకంటే మీరు చార్మినార్ క్లాసెస్ విన్నారు. అవునవునవును. ఆహ్, లేదా మీకు బాగా నచ్చినయి ఓ 2 పాయింట్స్. బాగా నచ్చినయా? అది ఐ టుక్ గో బ్యాక్ టు మై నోట్స్ ఐ థింక్. అంటే ఈ ఈ ఈ అంటే బాగా నచ్చిందంటే మన ఆరోగ్య సాధనలో ఆ గ్యాప్ అనేది ఆహ్, యూ నో అది 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 కరెక్ట్‌గా అనిపించిందండి నాకు. హ్మ్. ఆ ఆహార విధానంలో ఆహ్, ఐ ఐ నో బాగా నచ్చిందంటే సడెన్‌గా రావట్లేదు. ఐ షుడ్ హావ్ పోనీలెండి, మేడ్ మీరు ఎ నోట్. క్లాసెస్ వింటూ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు గదండీ! జ్యూస్ తాగడము, అవునవును. గ్యాప్ మెయింటైన్ చేయడము, ఫ్రూట్స్ తినటము. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ చేశారు. లేదంటే 16 కేజీలు తగ్గడం అనేది నాట్ చిన్న టాస్క్ ఏం కాదు. ప్లస్ అందులోని మీరున్న లైఫ్ స్టైల్‌కి అసలు ఇంకా చాలా కష్టం. అందువల్ల మీరు అవును. చాలా స్ట్రాంగ్‌గా నమ్మితే తప్ప, దాని మీద రోజు రోజుకి ఇష్టం పెరుగుతూ రిజల్ట్స్ వస్తుంటే తప్ప మీరు బిలీవ్ చేయలేరు. అవును. అ ఎందుకంటే ఒక 2, 3 కేజీలనుకోండి అది ఎలాగో తగ్గుతారు. ఏది చేయక్కర్లేదు. ఏది చేసినా మాదిరిగా తగ్గుతారు. కానీ ఆ సాధన యొక్క బలాన్ని బట్టే, మీ నమ్మకాన్ని బట్టి, మీరు చేసే దాన్ని బట్టే ఆ రిజల్ట్స్ ఒకటొకటి వస్తుందంటే, మీరు దానికి ఎంత స్టిక్ ఆన్ ఉన్నారో తెలుస్తుంటది. అలాంటివి ఇప్పుడు మీరు ఇందాకన్నారు. గ్యాప్‌ని మెయింటైన్ చేస్తున్నానండి. చిల్లర తిండి తినట్లేదండి. ఉపవాసం తిన్నప్పుడు మీ క్లాస్ మాకు గుర్తొచ్చి ఆ తప్పు మానేస్తున్నామండి. ఆకలేసినప్పుడు ఏదో మంచినీళ్ళు తాగుతున్నామండి. అలాగండి చాలా ఆటిలి మీరేంటి క్లాసెస్ ద్వారా దాన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు. అలాంటి పాయింట్స్. అంటే అదే మీరొకసారి చెప్పినట్టున్నారు. మీరు ఆకలేస్తే మనం అది సాలిడ్ ఫుడ్డే ఇవ్వాలని లేదు. అది ఒక్కసారి ఫేక్ వాటర్ తాగితే మైండ్ సెట్ అవుద్దనేదో చెప్పినట్టున్నారు. హ్మ్. అది అంటే ఇంతకుముందేంటంటే ఆకలంటే ఏదో ఒకటి నోట్లో ఏసుకోవాలనే కాన్సెప్ట్. హ్మ్. సో మీరు డిసిప్లిన్ అనేది చాలా పెద్దదండి. అది చిన్న వర్డ్స్ హ్మ్. చెప్పేస్తున్నాను గానీ ఆహ్, ఆ డిసిప్లిన్ రావడం అనేది అంటే మన సాలిడ్ ఫుడ్‌కి ప్రత్యామ్నాయం ఆకలికి వాటర్ సరిపోద్దనే కాన్సెప్ట్ అంటే నాకైతే తెలీదు. చాలా మందికి తెలిసేమో నాకు హ్మ్. తెలీదు. హ్మ్. అది 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 దట్ ఇస్ ద బిగ్గెస్ట్ చేంజ్. సో, ఆహ్, చాలా మందికి అదే చెప్తాను. డిసిప్లిన్ ఒక 2, 3 నెలలు వచ్చేస్తే చాలా సెట్ అయిపోద్ది అని చెప్తాను. సో మీరు చాన్నాళ్ళ నుంచి సాధన చేసుకుంటూ వస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ చేశారని మీరు చెప్తారు? చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇన్ని కేజీలు తగ్గారు కాబట్టి 100% చేశారు కాబట్టి తగ్గారని కొంచెం మంది అనుకుంటారు. అది అందరికీ సాధ్యం కాదేమో. కాబట్టి మీరు ఎంత పర్సెంట్ చేశారని చెప్తారు? మేము చెప్పినవన్నిటిలో పోలిస్తే? నేను ఫస్టే డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ హ్మ్. స్టార్ట్ చేసేటప్పుడు ఆహ్, ఏది లెక్కేసుకున్నా. ఓకే. హ్మ్. వారానికి ఒక రోజు ఏమన్నా ఆహ్, ఇది ఇద్దామా అనుకున్నా. వారానికి చీట్ ఒక డే. రోజు చీట్ డే. ఇచ్చాననుకో హ్మ్. వారానికి ఒక రోజు ఇచ్చాననుకో నెలకు 4 అవుతాయి. నెలకు 30 యాహ్! రోజులు. మో హ్మ్. 100 రోజులంటే 12 రోజులు పోతాయి. అంటే మనం 80లో పడిపోతాం. 80 అంటే హ్మ్. మరి మనకంతా 90 పైన ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. అంటే ఓహ్! 100 రోజులకి 3 రోజులు, 4 రోజులు ఇద్దాంలే అనుకున్నాను. అలాగ పెట్టుకున్నానండి నేను. ఆల్‌మోస్ట్ 95% అయితే చేశానండి. హ్మ్. మరి ఆహ్, సోషల్ లైఫ్ ఎలా కవర్ చేశారండి? అంటే మనం కొంచెం పెద్ద పార్టీలవి తక్కువేనండి నాకిక్కడ. హ్మ్. సో, ఫస్ట్‌లో పిలిచారు ఒకళ్ళిద్దరు. పాపం వాళ్ళు 2, 3 సార్లు పోస్ట్‌పోన్ చేశారు. రాత్రి రండి అన్నారు. సార్ రాత్రి ఏం తింటలేదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే చాలా వెజిటబుల్స్ కొనుక్కొస్తాలే అన్నాడు. ఆ ఫ్రూట్స్ అన్నాను. బట్ ఆళ్ళు హ్మ్. 2, 3 సార్లు పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పటికి ఇంకా సెట్ చేయాలి. ఎళ్ళాలి. ఆహ్, సో పార్టీలు కొంచెం తక్కువే. కట్ చేసేసాను. వెళ్ళేదానికి కూడా వెళ్ళలేదు. వేరే వాళ్ళ ఇంటికెళ్ళినా గాని వాళ్ళు కూడా ఎ ఏమి ఆహ్, ఫోర్స్ చేయలేదన్నమాట. మనం మనం చెప్తే విన్నారన్నమాట. నైట్ సో మధ్యాహ్నం తినేసి ఇప్పుడు ఒకవేళ వెళ్తే
నైట్ తినాల్సి వస్తే కొంచెం తింటాను. చాలా తక్కువ అసలు. నైట్ కొంతమందికి ఉంటుందిలేండి, సోషల్ లైఫ్ కాస్త పార్టీస్ అవన్నీ ఉంటాయి. బట్ అకార్డింగ్ టు దెమ్ దే హ్యావ్ టు అడ్జస్ట్. తర్వాత సాంఘికంగా మీకు ఇప్పుడు ఇంచుమించు 17 కేజీలు తగ్గారంటే చాలా కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఏమో 2 చెప్పగలరా? బాగానే ఉన్నాయండి బాబు. అందరూ ఎలా తగ్గావు, నేను చేస్తాను అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లి అంటే గుంటూరు డిస్ట్రిక్ట్. అక్కడ మా ఇంటి పక్కన ఉండే వాళ్ళకి మా అమ్మ ఇంకా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆయన పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో అలాగా ఇప్పుడు మా ఇంట్లోనే మా సిస్టర్ వాళ్ళు ఇట్లా ఇప్పుడు అందరికీ మా గ్రూప్ లో ఫ్యామిలీలో అందరూ చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి, ఓకే ఇదే కాకపోతే ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా. అంటే మీకు చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చుంటారు కదండి, ఒకటి చెప్పండి మాకు. ఇలా వాకింగ్ కి వెళ్తాను కదండి, వాకింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సడన్ గా కొంతమంది చూసిన వాళ్ళు ఏం సార్ ఇలాగ తగ్గిపోయారు, ఏం చేస్తున్నారా అని అడుగుతారు. సో ఎస్పెషలీ అంటే ఇట్స్ అ వెరీ విజిబుల్ చేంజ్, రైట్? సో నా ప్రొఫైల్ పిక్చర్ కూడా చూస్తారు కొంతమంది. సో చూసి అడుగుతారు, చేసావు బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, నువ్వేం చేస్తున్నావు, నేను ఫోన్ చేస్తాను, నాకు కూడా చెప్పు అంటారు. సో డెఫినెట్లీ ఇట్స్ విజిబుల్ చేంజ్ ఇన్ మీ. సో మీరు సాధనలో ఉండగా మిల్క్ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ పూర్తిగా మానేశారు, వాడుతున్నారు? నేను నాన్ వెజ్ ఫస్ట్ నుంచి తినండి, ఆ ప్రాబ్లం లేదు నాకు. నేను వెజిటేరియన్స్. మేము మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేసానండి. ఇంతకుముందు యాక్చువల్గా మిల్క్ ప్రోడక్ట్ తగ్గించాను. నాకు హెవీ బ్యాక్ పెయిన్ ఉంటుంది అన్నమాట, నాకు లోవర్ బ్యాక్. నాకు ఆ బ్యాక్ పెయిన్ వచ్చిన రోజు నేను కదలలేను, అది చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. అది బెడ్ లోనే, నేను అది కదలాలంటే చాలా కష్టం. ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు చెప్పారు ఫస్ట్ లో, సిటీ స్కాన్ లో అవి చేశారు, కానీ నాకేమీ నమ్మకం కుదరలేదు అనమాట. ఇంకా అలాగే వచ్చాను, పెయిన్ మేనేజ్మెంట్ లెవెల్కి వచ్చుకున్నాను. నా అంతటి నేనే చూసుకొని గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుందేమో అని చెప్పేసి నా అంతటి నేనే మేనేజ్ చేసుకోవడం, అది వచ్చినప్పుడు గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడము ఏదో చేసి అలా మేనేజ్ చేస్తూ వస్తా అన్నమాట. 4-5 రోజులు ఉండేది ఒక రోజుకి తగ్గించడం, అక్కడి నుంచి కొన్ని అవర్స్ లో తగ్గించుకోవడం, అలాగే చేసుకుంటూ వచ్చేవాడిని. అప్పుడు నాకు ఒక 2 years బ్యాక్ మా అబ్బాయికి మిల్క్ పడదు, వాడిని కాలేజీలో దింపడానికని వచ్చి వాడు నేను ఒకే దగ్గర ఉంటే వాడు తింటలేదు కదా, మనం ఏం తింటాలని వదిలేసాను, మానేశాను. అది మానేసిన దగ్గర నుంచి ఏదో నాకు బ్యాక్ పెయిన్ కొంచెం బెటర్ అయినట్టు పూర్తి పోలేదు. సో అప్పటి నుంచి మిల్క్ కంప్లీట్ 100% కాకపోయినా కానీ కొంచెం టీలో తాగేవాడిని, అప్పుడప్పుడు పెరుగేసుకొని తినేవాడిని. ఈ సాధనలోకి వచ్చిన తర్వాత మొత్తం మానేసాను. మీరు అలాగూ మానేయమంటారు కదా, ఓకే రీజన్ కూడా దొరికింది అని చెప్పేసి మొత్తం జీరో చేసాను. ఇంకా ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఎప్పుడన్నా కావాలంటే. పెరుగు తింటలేదు. నేను బిగ్గెస్ట్ కంప్లైనర్ అనమాట, వేడి చేస్తుంది అని చెప్పేసి నిమ్మకాయ నీళ్లు, ఎలక్కాయలు వేసుకొని తాగడం, ఇవన్నీ చేసేవాడిని బాగా. నేను ఈ 3 months నుంచి, యాక్చువల్గా 4 months అయిపోయింది కదా, 4 months నుంచి నాకు వేడి కాన్సెప్ట్ ఏం లేదు. శుభ్రంగా నీళ్లు తాగుతున్నాను మీరు చెప్పినంత అమౌంట్స్ లో, నాకు వేడి చేస్తుందని కానీ అట్లాంటి ఏం అనిపించలేదు. సో పాలు పెరుగు అయితే నేను మానేశాను. ఈ వెయిట్ తగ్గే కార్యక్రమంలో నా బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ నేను కాంకోర్ అంటారు ఇండియాలో, బిసోప్రోలాల్ అనే మెడిసిన్ ఉంటుంది, దాంట్లో అది 10 mg వేసుకునేవాడిని, ఇప్పుడు 5 mg చేశారు. మొన్న ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక వీక్ చార్ట్ పంపించండి, హాఫ్ చేస్తాను అంటున్నాను. అది చెప్పడం మర్చిపోయాను కాబట్టి మధ్యలో తీసుకొచ్చాను. మీరు పాలు పెరుగు గురించి అడుగుతున్నారు. ఓకే. ఇందుకు ఓవరాల్ గా సాధారణ ముందు ఎన్ని మెడిసిన్స్ వాడారు, ఇప్పుడు ఎన్ని వాడుతున్నారు?
2 మెడిసిన్సేనండి. థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ వాడతాను. యాక్చువల్‌గా వాళ్ళు కొలెస్ట్రాల్ మెడిసిన్ ఇచ్చారు. నేను మళ్ళీ టెస్ట్ చేపించాలి. అది స్టార్ట్ చేయలేదు. టెస్ట్ చేసిన తర్వాత మీరు వెయిట్ తగ్గారు గదా! వెయిట్ తగ్గిన మూలాన ఆయన చెప్పిందేందంటే ఆయన తెలుగు డాక్టరే. తెలుగు కాదు ఇండియన్ డాక్టరే. శివ అని చెప్పేసి. వెయిట్ తగ్గిన మూలాన మీ మెడిసిన్‌లన్నిట్లో 50% ఆటోమేటిక్‌గా కట్ చేసేస్తాం అన్నాడు. నేను ఎలాగో షుగర్ మెడిసిన్ వేసుకోను. బీపీ మెడిసిన్ వేసుకుంటాను. కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడలేదు కాబట్టి మీరు టెస్ట్ చేయించుకొని సర్టెన్ నెంబర్ ఉంటే అక్కర్లేదులేండి అని చెప్పాడు. సో అది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి మరి 50% కట్ చేసాం. 6 months 2 months బ్యాకే కట్ చేసాం. మరి 16 కేజీలు తగ్గడం మీద అక్కడ డాక్టర్ గారు శివ గారు ఏం చెప్పారు? కామెంట్ అండి, ఆయన కామెంట్ ఏంటండి? ఆయన ఆశ్చర్యపోయాడు. అంతకుముందు 1 year తర్వాత చెప్పిన ఈ మనిషి మాట్లాడట్లేదు. ఆయన వెళ్ళిన తర్వాత మీరు ఇంత తగ్గారు, మీకు విల్లుంది తగ్గాలని చెప్పేసి ఇట్స్ వెరీ గుడ్ అని అన్నారు. ఇంకా డాక్టర్లు అంటే వాళ్ళకి ఉంటాయి కదా. అట్లీస్ట్ మిమ్మల్ని కొనసాగించమనే సంతోషం. ఇంచుమించు ఇప్పుడు తర్వాత మీకు ఇంచుమించు మీతో ఎక్కువగా మీ గైడ్ అంతా మాధవి గారు. ఏంటండి మీకు ఆవిడలో ఉన్న స్పెషాలిటీ, మీకు నచ్చింది ఏంటి? ఆవిడ మీద కామెంట్ ఏంటి? మాధవి గారు చాలా గ్రేట్ అండి. ఆవిడ పేషెంట్ గా వింటారు. ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మళ్ళీ కాల్ రిటర్న్ చేస్తారు, కాల్ అన్ని గైడ్ చేస్తారు, ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలని. ఆవిడ మొత్తం ట్రాక్ లో అంటే అన్ని కీప్ ట్రాక్ చేసుకుంటారు. ఆవిడ చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా, అందరికి గైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఎలా మెయింటైన్ చేసుకుంటారో ఆవిడ అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని అన్ని కరెక్ట్ గా గైడ్ చేస్తారు. అంటే మిక్స్ అవ్వకుండా, వేరే వాళ్ళది నాది మిక్స్ అవ్వదు అట్లా కాకుండా. షీఈస్ వెరీ నైస్ లేడీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్ అండి. పాపం అంటారా పుణ్యం అంటారా అండి? పాపం అన్నారు కదా. నేను అన్నానా? ఆ వర్డ్ ఓతపదం అంటది కదా, అలా వస్తుంది పుణ్యం అంటే. ఎందుకు ఆవిడ మీకు బాగా నచ్చింది ఒకటి చెప్పండి, అంటే మీకు ఆశ్చర్యం అనిపించింది? ఆవిడ ఐ మీన్ షీ టాక్స్ వెరీ ప్లెజెంట్. మనం మాట్లాడితే మళ్ళీ మాట్లాడాలి అనిపిస్తుంది. ఏదైనా ఉన్నా కానీ ఫ్రాంక్ గా చెప్దాము అంటే ఒకటేంటంటే మనం నేర్చుకునేవాళ్ళం, మీకు ఆల్రెడీ వచ్చింది. మేము కొన్ని విషయాలు కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు మనం చేసేవి. ఒకసారి ఒకే విషయం 4-5 సార్లు చెప్తే ఫ్రస్ట్రేట్ కూడా ఎందుకు చేయట్లేదు అనేవాడు అవ్వచ్చు. అది సాధారణంగా హ్యూమన్ బిహేవియర్, రైట్? ఇంకొకరికి ఇదేనా అనే అది కూడా రావచ్చు కదా. అవన్నీ ఎప్పుడు రావు. ఆవిడ అది మళ్ళీ పాపం వచ్చేసింది, సారీ. ఆవిడ పేషెంట్ గా వింటారు, మనకి అన్ని చెప్తారు, ప్లెజెంట్ గా వింటారు, మనకి ఏదన్నా చెప్పాలనిపిస్తుంది. సంతోషం అండి. ఇంతకీ ఇప్పుడు సాధకులందరికి మీరు ఏం చెప్తారు సాధన గురించి? అంటే క్లాసు వీడొద్దండి, క్లాసులకు అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఆల్వేస్ ఒక పని చేస్తున్నామంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను, ఏదైనా అవుట్ ఆఫ్ ద వే రెగ్యులర్ దానికి వేరేది ఏదైనా చేస్తే ఒక కనెక్షన్ ఉండాలి, బ్లూ పాయింట్ అనేది ఉండాలి. ఆ బ్లూ పాయింట్ మీకు ఏది పనికి వస్తుందో అది ఇక్కడికి వచ్చేసరికి క్లాస్ అనుకుంటాను నేను. దానికి అటెండ్ అవుతే రిజల్ట్ ఉంటాయి అనిపిస్తుంది. అంటే ప్రెషర్, వేరే వాళ్ళు చేస్తున్నారు అని ప్రెషర్ అంటే మోటివేషన్. ప్రెషర్ అంటే ఒత్తిడి కాదు, మోటివేషన్ లాగా ఉంటది. నేనైతే ఆ క్లాస్ అటెండ్ అవ్వండి, డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందండి. ఒక రోజు కాబట్టి ఇంకో రోజు వస్తుంది. అది 1 నెల కాబట్టి 2 నెలల్లో తగ్గుతాం అంటే పోతుంది. రామప్రసాద్ గారు నేర్పిస్తారు ఆ క్లాస్ అనేది అటెండ్ అవ్వమని అంటాను. సో మరి 16 కేజీలు తగ్గారు కదండి, మరి స్కిన్ లూజ్ అయిపోవడం, లేదంటే వేలాడిపోవడం, నుడతలడిపోవడం ఇలాంటివి అన్నాను. సాధారణ 16 కేజీలు తగ్గితే వేరే చాలా కామెంట్స్ వస్తాయి, దాని గురించి మీరేం చెప్తారు? అవును,
దానికి ఏంటంటే చూసుకుంటూ ఉండాలండి. నేను ఇక ఇవి చేయాలి కొంచెం స్విమ్మింగ్ వేరే ఎక్సర్సైజులు. ఇప్పుడు వాకింగ్ అయితే నేను మార్నింగ్ 1.5 మైల్ నడుస్తాను. ఈవినింగ్ 3 మైల్స్ వరకు నడుస్తాను. ఫస్ట్ లో అంతా ఒక పూట చేసేవాడిని. ఇప్పుడైతే 2 టైమ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎవరో ఉండి ఏదన్నా మార్నింగ్ కూడా చేస్తే బెటరేమో, కొంచెం బాడీని కూల్ చేసినట్టు ఉంటుంది అని, డిఫరెంట్ యాక్టివిటీ అన్నట్టుగా మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వెళ్తాను. దాని తోడు ఇప్పుడు ఏమన్నా కొంచెం వేరే జిమ్ ఎక్విప్మెంట్ లో ఏమన్నా చేద్దామని ఉందన్నమాట. స్విమ్మింగ్ ఒకటన్ను చేసి అది ఆ లూజ్ ని కవర్ చేసుకోవచ్చు అని చెప్పి. అంటే నాకైతే అంత లూజ్ ఏం లేదు, బట్ ఆయన కొంచెం మెత్తగా అనిపించింది. మరి ఇంత ముందు సరిగ్గా చూసుకోలేదు, ఇప్పుడు చెప్తారు కాబట్టి చూస్తూ ఉంటాం కాబట్టి అలా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఈ సాధన ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు మీ ఫ్యామిలీలో అని చెప్పగలరా? అంటే డెఫినెట్ గా నేను, ఇంకా నాతో పాటు మా ఆవిడ, ఆమె కూడా అదే తింటుంది కాబట్టి డెఫినెట్ గా షీ లాస్ట్ వెయిట్. అండ్ మాదంతా వెయిట్ ఇష్యూనే, వేరే వెయిట్. నా గోల్, అనదర్ గోల్ ఏంటంటే ఆ బీపీ మెడికేషన్ నుంచి బయటకు వచ్చేయాలని. ఇంకా వెయిట్ మూలాన కొలెస్ట్రాల్ అన్ని ఉంటాయి కదండి, అవన్నీ యాడెడ్ బెనిఫిట్స్ అన్నట్టు. కరెంట్ మీరు మెడికేషన్ వేయడం వాడుతున్నారంటే అవి కాబట్టి అవి చెప్తున్నాను నేను. సో డెఫినెట్ గా ట్రైగ్లిజరైడ్స్ నాకు ఎక్కువ, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ. ఇవన్నీ వీఆర్ హోపింగ్ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి, దే వుడ్ హావ్ కమ్ డౌన్, అవి తగ్గిపోయినాయి అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మా వైఫ్ బెనిఫిట్ పొందింది, ఇమీడియట్ బెనిఫిషరీ. ఇప్పుడు ఇంకా మా ఫ్యామిలీ అంటే మా సిస్టర్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఇవన్నీ చూస్తున్నారు కదా, కూరలు తింటాం మొదలు పెట్టినప్పుడు డెఫినెట్ కొంచెం బెటర్ ఉంది అంటున్నారు. మా మామయ్య గారి సంగతి మీకు తెలుసు. సో మా అబ్బాయి వాడికి కొంచెం ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి. సో స్టార్ట్ చేశాడు, నేను కూడా చేస్తాను డాడీ అని. హీఈస్ గోయింగ్ టు కాలేజ్ అన్నట్టు, 21 years. సో ఓవరాల్ గా మీకు వచ్చిన చేంజెస్ అన్ని ఒక్క 2 నిమిషాల్లో. నాకు ఫిజికల్ గా అయితే యు ఆర్ సీయింగ్ ద పిక్చర్, మీరు పిక్చర్ చూస్తున్నారు. మెంటల్ గా అయితే డిసిప్లిన్ అలవాటైంది. ఫుడ్ విషయంలో నాకు 0 డిసిప్లిన్ ఎంత ఏది ఇది ఒకటే కదా, చిన్నదే కదా ఆ టైప్. సో మెంటల్ గా ఫుడ్ వైజ్ ఆ డిసిప్లిన్ వచ్చింది. హెల్త్ వైజ్ ఐ ఫీల్ బెటర్. సో హెల్త్ వైజ్ లో అపియరెన్స్ వైజ్ ఐ ఫీల్ బెటర్, బికాజ్ ఫీలింగ్ వేరే ఉంది. ఐఎమ్ ఫీలింగ్ లైట్ వెయిట్, నాకు నిద్ర బాగా పడుతుంది. సో అవి నా బెనిఫిట్స్. సంతోషం. కృష్ణారావు గారిని ఎవరన్నా, శ్రీకృష్ణ గారిని ఎవరన్నా నేను క్వశ్చన్స్ అడిగారంటే అడగచ్చు. శ్రీకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు తెలియకుండానే మంచి స్లోగన్ ఏదండి? మీకు తెలియకుండానే మంచి స్లోగన్ ఇచ్చారు సాధకులకి. ఏంటి? నోట్లో వేసుకునే బదులు పోసుకోమని చెప్పారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీ మావయ్య గారు రాలేదండి? తెలుసు సార్. ఓకే అండి. జ్యోతి గారు మీరు ఏదో తెలుసుకున్నారు, మాట్లాడండి. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. శ్రీకృష్ణ గారు, థ్యాంక్ యూ. మీరు ఎక్కడండి ఉండేది? టాంపా. ఓకే ఓకే. మీరు ఇప్పుడు రసోపవాసం చేస్తుంటే 3 జ్యూసులు తాగుతున్నారా? ఇస్ దట్ వాట్ ఐ హర్డ్? నేను వెజిటబుల్ జ్యూస్లు ఉంది కదా మనకి, ఆ వెజిటబుల్ జ్యూసుల్లో ఇప్పుడు అంతే. మార్నింగ్ ఒకటి తాగుతాను, కావాలంటే మధ్యాహ్నం మామిడికి ఆకలిస్తే నేను కూడా
సో మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి, రాత్రి నిమ్మకాయ నీళ్లు తాగుతున్నాను. అంటే అది మీరు క్యారెట్ జ్యూస్ కానీ నిమ్మకాయ నీళ్ళు. రామప్రసాద్ షెడ్యూల్ చేసిందా? మీరు ఫిక్స్ చేసుకుందా అలాగా, లేకపోతే రామప్రసాద్ గారే అలాగా మార్చారా? అంటే ఇప్పుడు మామూలుగా మాకు రసోపవాసం ప్రణాళిక వేరేగా ఉంటుంది కదా, ఇది మీరు మీ వర్క్ హెక్టిక్ తోటి అలాగే అడ్జస్ట్ అయ్యారా, లేకపోతే రామప్రసాద్ గారు సజెస్ట్ చేసిన రసోపవాసం అది ఒకటే తాగటం మధ్యలో? నేను సజెస్ట్ చేయలేదు. అంటే నేను ఏదో వర్క్ చేసుకుంటా ఉంటాను. ఫస్ట్ లో అయితే ప్రతి గంటకి తాగానండి. ఇప్పుడు ఏదో వర్క్ చేసుకుంటా ఉంటాం, కొంచెం డిలే అవుతాం. ఇంకోటి ఏంటంటే సరే మొత్తం ఖాళీగా ఉంచడం వల్లే నీళ్లు తాగేసి అని చెప్పేసి అలాగే చేస్తున్నానండి. అలా ఓకేనా రామప్రసాద్ గారు? అలా చేయొచ్చా? అది జలోపవాసం అవుతుందండి అప్పుడు? అంటే ఆయన ఒక స్థాయికి వచ్చేసారు కాబట్టి చిన్న అడ్జస్ట్మెంట్ చేసినా బాడీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సో కాబట్టి నాట్ ఇష్యూ, కానీ అందరికీ అది వర్కౌట్ అవుతుంది. చాలా అమేజింగ్ అండి శ్రీకృష్ణ గారు. అంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే 16 kgs తగ్గారు అని అంటే, బికాజ్ నేను కూడా ప్రైమరీ గోల్ వాజ్ వెయిట్ లాస్, బట్ ఐ థింక్ మీరు డెఫినెట్లీ నాకంటే చాలా స్ట్రిక్ట్ గా చేసిన వాళ్ళు. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు గో బ్యాక్ అండ్ డూ మీరు చేసిన విధంగా చేయడానికి డెఫినెట్లీ ట్రై చేయాలి అనే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ టు యూ. సో కీప్ కంటిన్యూయింగ్ ఆన్. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్. 16 kg దగ్గర చిన్న టాస్క్ కాదు, చాలా బాగా తగ్గారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి అందరికీ స్ఫూర్తి ఆ విధంగా మేము కూడా ఫాలో అవుతాము. ఆల్రెడీ అదే వేలో ఉన్నాను నేను కూడా సార్. ఇప్పుడు చిన్న రెండు విషయాలు సార్. ఒకటి, మీరు 4 నెలలు బట్టి మీరు సాధన చేస్తున్నారు గురువు గారు చెప్పిన విధంగానే. ఏదో పక్కకి ఏం చేస్తున్నారు సార్? ఫుడ్ ఐటమ్స్ మీతో పాటు అందరూ సహచరులు అందరూ కూడా ఫుడ్ తీసుకుంటారు. ఆ పరిస్థితిలో మీరు ఏం చేస్తారు? ఏమన్నారు? ఎక్కడ పార్టీకి వెళ్ళినప్పుడా? అకేషన్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్ వెళ్ళినప్పుడు, అప్పుడు ఫ్రెండ్స్ తో గానీ లేదా ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు సార్? ఫుడ్ తీసుకుంటున్నారా, ఏం తీసుకోవట్లేదా? లవ్ ఇట్ దెన్. అదే అంటే లాస్ట్ 3-4 months లో ఒకళ్ళిద్దరు పిలిచారండి, వెళ్ళలేదు. వాళ్ళకి ఇదే చెప్పాను నేను. అంటే నేను నైట్ తింటలేదు అని చెప్పేసి ముందే చెప్పాను నేను. ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఏం చేశానంటే బాక్స్ లో ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోయాను. వెరీ గుడ్ సార్, చాలా బాగా చేశారు. ఆ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోయి ఆ ఫ్రూట్స్ తినేళ్ళు. అంటే ట్రావెల్ చేశాను మధ్యలో. ఫస్ట్ 1 month తర్వాత ఏమో అప్పటికే బాగా చేంజెస్ వచ్చాయి. మా ఫ్రెండ్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ అంటే వేరే ఊరు వెళ్ళాము, మా కజిన్ వాళ్ళు. అక్కడ మీరు చెప్పిన ఉదాహరణ, అక్కడ ఏమైందంటే మరి ఉగాది సెలబ్రేషన్స్ లోకి వెళ్ళేసరికి మనం అసలే చెప్పాను కదా బ్యాచ్ అక్కడ అయితే ఇంకా అప్పుడు కట్ చేశాను. ఇప్పుడు మనం మామూలుగా అయితే లాగిచ్చేస్తాం. 4 తినాల్సిన చోట 4 బజ్జీలు ఉన్నాయి, తినేసేట 1 బజ్జీ తింటాం. ఆ టైప్ లో కట్ చేసాను అనమాట. మొత్తం కట్ చేసి కొంచెం లిమిటెడ్ గా తిని, అంటే ఫుల్ టైట్ చేయకుండా అలాగే చేశాను. ఒక్కసారి అలా అనుకోను, బట్ వేరే చాలాసార్లు ట్రావెల్ చేయాల్సి వచ్చింది నైట్ టైం అట్లా. మా అమ్మాయి నుంచి రావడానికి వాటిలో చేసినప్పుడు నేనేం చేశానంటే బాక్స్ లో ఫ్రూట్స్ పెట్టుకోవటం అలా తీసుకుని వెళ్ళిపోయి అవే తినేవాడిని. స్కిప్ చేసాను. ఇంకెవరైనా అడుగుతారా సార్? ఇంకొక డౌట్ సార్, చెప్పండి. వచ్చండి. చెప్పండి. ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని ఈ 4 నెలలు బట్టి పూర్తిగా అంటే పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న మొత్తం అవాయిడ్ చేస్తారు కదా సార్? నెయ్యి వేసుకుంటాను సార్. పెరుగు యాక్చువల్ గా నేను అడగలేదు, సారీ రామప్రసాద్ గారిని, నెయ్యి వేసుకోవచ్చు లేదు. నెయ్యి వేసుకున్నాను నేను. ఈ మధ్య నెయ్యి వేసుకుంటున్నాను. బట్ మామూలుగా అన్నం తినేటప్పుడు వాటిలో నెయ్యి వేసుకోను నేను ఎలా కూడా. ఏదన్నా ఇప్పుడు పొడి అసలు తినలేదండి. ఈ మంత్ లోనే కొంచెం పొడి అవి తిన్నాను. ఫస్ట్ 3 months లో యువర్ రైట్,
నెయ్యి వేసుకునే అవసరం రాలేదు నాకు. ఎందుకంటే ఎక్కడా కారం లేదు, ఏమి ఆ కూరలు వేసుకోవడమే, కూరలు తింటమే కదా, నెయ్యి అవసరం రాలేదు. కాకపోతే పెరుగు అయితే 0, టీ కాఫీ మానేశాను. తాగాలన్నప్పుడు మనకి అప్పుడు గుర్తు మాధవ్ గారితో మాట్లాడినప్పుడు ఏమో ఫస్ట్ లో మరీ అలవాటు ఉండి మానేయడం అంటే కష్టం కదండి. గ్రీన్ టీనే ఏదో తాగమన్నారు, అప్పుడు కొంచెం తాగేవాడిని. ఏదైనా తాగుదామన్నా ఆయన క్లాస్ గుర్తొస్తుంది, ఎందుకు లేని పక్కన పట్టింది. సార్ బాగుంది సార్, చాలా బాగా చేశారండి. యా నేనే అండి. శ్రీకృష్ణ గారు కంగ్రాట్స్ అండి. 16 kgs అంటే యా నాట్ జోక్. కానీ ఒక క్వశ్చన్, మీకు ఎనర్జీ లెవెల్స్ లో ఏదైనా తేడా ఉందా అండి? ఐ నో యూఆర్ నాట్ వెజిటేరియన్ బిఫోర్ అదంతా కానీ, బట్ మీన్ లైక్ ఐ పర్సనలీ స్టార్టెడ్ నోటీసింగ్ ఎనర్జీ చేంజ్ మై సెల్ఫ్. సో అదే మీ గురించి అడుగుతామని. యా దట్స్ కరెక్ట్. నాకంటే నాకు ప్రాబ్లం ఏం రాలేదండి. ఐ డోంట్ ఫీల్ నాకు నీరసం రావడం కానీ ఎందుకో మరి ఐఎమ్ లక్కీ ఆన్ దట్ ఎండ్. కాకపోతే మా వైఫ్ my కాస్త question ఎనర్జీ was- కొంచెం My question was more becoming active because converting to vegetarian and stuff like that. అది నేను నాన్ వెజ్ మానేశాను, అబౌట్ 1 month అవుతుంది. okay. నాట్ వీక్నెస్ కానీ ఐ మీన్ లైక్ చురుకుదనం అంటారా, కొంచెం ఇట్స్ Activeness. యాక్టివ్నెస్ పెరుగుతా ఉంది వెజిటేరియన్ అయ్యేటప్పటికి. అలాంటి తేడా మీకు ఏమన్నా ఉందా? నేను ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు, నేను వెజిటేరియనే అసలు యాక్చువల్గా. నాకు చురుకుదనంలో యాక్టివ్నెస్ తగ్గటం ఏమీ తెలియలేదు, కానీ నాకు కొంచెం అంటే 50s అంటే తొందరగా మర్చిపోతాం కొన్ని విషయాలు అంటూ ఉంటారు కదా, అది బెటర్ అయిందో అనిపించింది. మరి దానికి దీనికి సంబంధం తెలియలే కానీ ఇంకెవరైనా మాట్లాడతారండి, అడుగుతారా? రాంగ్ థింగ్స్. ఓవరాల్ గా సాధనపై మీకు కామెంట్ చెప్పండి. సో ఎంతవరకు ఉపయోగపడింది అంటారు మీ లైఫ్ కి? నాకైతే బాగానే అంటే 100% అండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో నా గోల్కి ఇంకా దగ్గరలో ఉన్నాను. ఇంకో 5 kgs, నెక్స్ట్ 5 అయితే ఓకే, బట్ నేను మెయింటైన్ చేస్తానండి. నౌ ఐ నో వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసిప్లిన్ ఈజ్ గుడ్. సంతోషం. ఓకే, టైం కూడా అయిందండి. సో కాబట్టి మంత్రం చెప్పుకొని ముగిద్దాం. పద్మాసనం, నడుమునిటారు, నమస్కార ముద్ర, దురిత నివారణ ముద్ర. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. అందరికీ నమస్తే అండి.